శ్రీ హరివాయుగురుభ్యో నమః. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. ప్రసన్నశూరమాధవ కరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాः విష్ణుహృదయాः తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన జ్ఞానరస గుళికలయందు ఈరోజు నుండి ఒక కొత్త శీర్షిక ద్వారా జ్ఞానరస గుళికలను అందించాలి అనేటటువంటి ప్రయత్నం ప్రారంభిస్తూ ఉన్నాను. ఆచార్యాః శ్రీమదాచార్యాః అని చెబుతున్నారు. ఆచార్యులు అంటే శ్రీమదాచార్యులే. ఆచార్య శబ్దానికి అర్హులు ఎవరయ్యా అనంటే శ్రీమదాచార్యులే. ఆచార్యులు అనేటటువంటి ఆ శబ్దానికి నిర్వచనం చెబుతున్నారు. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారం గ్రాహయత్యపి స్వయమాచరతే యస్తుతమాచార్య ప్రచక్షతే అని. ఆచార్యుడు అని పిలవబడాలి అంటే 4 పనులు చేయాలి. మొదట తాను శాస్త్రజ్ఞానాన్ని తనకు సంశయం లేకుండా అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలి. పొందినటువంటి జ్ఞానాన్ని వాడు తాను స్వతహా ఆచరించాలి. ఆచరించినటువంటి జ్ఞానాన్ని శిష్యులకు బోధించాలి. బోధించినటువంటి జ్ఞానాన్ని శిష్యుడు ఆచరించేటట్లుగా చేయాలి. ఈ 4 పనులు ఎవరు చేస్తారో వారు మాత్రమే ఆచార్య పదవికి అర్హులు, ఆచార్యుడు అని పిలవబడటానికి అర్హులు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆచార్య పదవికి మన శ్రీమదాచార్యులు, జగద్గురువులైనటువంటి శ్రీమదాచార్యులు మాత్రమే దానికి అర్హులుగా ఉంటూ ఉన్నారు. ఆ పనులను వాళ్ళు 4 పనులను పూర్ణంగా చేసి ఆచార్య పదవికి అన్ని విధాల అర్హులై ఉన్నారు. అటువంటి మధ్వాచార్యుల మతానుయాయులమైనటువంటి మనము ఆ మధ్వాచార్యులు అంటే ఆచార్యులు అంటే ఏ విశేషణము లేకుండా, ఆచార్యులు అంటే శ్రీమదాచార్యులే, సూత్రములు అంటే బ్రహ్మసూత్రములే. ఇక వేరే సూత్రాలు చెప్పాలంటే పాణిని సూత్రములు, ఈ సూత్రాలను చెబుతారు. విశేషణము లేకుండా సూత్రములు అంటే బ్రహ్మసూత్రములు, విశేషణము లేకుండా ఆచార్యులు అంటే శ్రీమదాచార్యులే. కాబట్టి అటువంటి మోక్ష శాస్త్రాన్ని అందించినటువంటి ఆనందతీర్థులైనటువంటి మన మధ్వాచార్యుల వారి యొక్క వాణిని, అంటే వారు మోక్ష యోగ్యమైనటువంటి జీవుల కొరకు భగవంతుని సరి అయినటువంటి జ్ఞానాన్ని పొంది వాళ్ళు ముక్తియోగ్య జీవులు మోక్షాన్ని పొందడానికి కొరకు సర్వమూల గ్రంథములు రచించారు. అంటే 37 గ్రంథములు రచించారు. గ్రంథములలో నుండి రోజుకు ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని, ఒక మాటను తీసుకొని లఘు ఉపన్యాసాలు యథాప్రకారంగా మన జ్ఞానరసగుళికలలో చేసినట్లుగానే ఆచార్యవాణి అనేటటువంటి శీర్షికన ఈరోజు నుండి ప్రతిరోజు లేదా అప్పుడప్పుడైనా 2 రోజులకు ఒకసారి అయినా ఆచార్యవాణి శీర్షిక యందు మధ్వాచార్యుల వారి వాక్యములను, వాటి యొక్క అర్థాలను మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. దాని వలన మనకు సరి అయినటువంటి భగవంతుని జ్ఞానము కలిగి భగవంతుని అనుగ్రహం మనకు కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశముతో ఈ శీర్షికను ప్రారంభించటం జరిగింది. ఈ శీర్షిక కింద మన జ్ఞానయజ్ఞము, జ్ఞానరస గుళికల ఒక ఈ పని
కార్యము నిర్విఘ్నంగా ఆచార్యుల వారి యొక్క అనుగ్రహం చేత, వారి అంతర్యామి అయినటువంటి భగవంతు అనుగ్రహం చేత జరగని అని ప్రార్థిస్తూ ఈరోజు మధ్వాచార్యుల వారు రచించినటువంటి బ్రహ్మసూత్ర అణుభాష్యంలో ఒక మాట చెబుతారు. శుభేన కర్మణ స్వర్గం నిరయంచ వికర్మణ మిథ్యాజ్ఞానేన చ తమః జ్ఞానేనైవ పరం పదం అని చెప్తున్నారు. శుభేన కర్మణ స్వర్గం, శుభ కర్మలు చేయటం చేత స్వర్గము, అంటే మంచి కర్మలు చేయటం చేత స్వర్గము, నిరయంచ వికర్మణ, చెడు కర్మలు చేయటం చేత నరకము, మిథ్యాజ్ఞానేన చ తమః, మిథ్యాజ్ఞానము అంటే తెలుసుకోవలసిన రీతిగా తెలుసుకోకుండా, ఉన్నది ఉన్నట్లు తెలుసుకోకుండా, ఉన్నది లేనట్టుగా, అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా తెలుసుకునేటటువంటిది మిథ్యాజ్ఞానము. ఆ మిథ్యాజ్ఞానము చేత నిత్య నరకము తమస్సు. ఇక జ్ఞానేనైవ పరం పదం, జ్ఞానము చేత మాత్రమే పరం పదం, పరమ పదము, భగవంతుని పదము అంటే ముక్తి అని ఈ వాక్యం యొక్క అర్థం, ఆచార్యుల వారి ఈ చెప్పినటువంటి ఈ శ్లోకం యొక్క అర్థం. శుభేన కర్మణ స్వర్గం నిరయంచ వికర్మణ, మనకు తెలిసినదే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెబుతూ ఉన్నారు. అంటే మనము శుభకర్మలు చేస్తే శుభ ఫలితాలు, అశుభ కర్మలు చేస్తే అశుభ ఫలితాలు అనేటటువంటిది మన జీవితంలో మనందరికీ అనుభవ సిద్ధమైనటువంటిది. ఎందుకంటే యద్భావం తద్భవతి. త్వం శుంఠ అంటే ఒకరిని, మనల్ని వాడు త్వం శుంఠ అంటాడు. కాబట్టి మనము మన జీవితంలో సుఖంగా జీవనం సాగాలి, మన జీవితం అంటే మంచి పనులు చేయాలి. లౌకికంగా, పారమార్థికంగా కూడా పుణ్యకర్మలు చేస్తే ఆ పుణ్యకర్మల ఫలము మనకు అదృష్ట ఫలాన్ని ఇస్తాయి. అలాగే పాపకర్మలు చేస్తే ఆ పాపకర్మల ఫలము రోగముల రూపముతో ఏదో ఒక రూపంలో మనల్ని అవి బాధిస్తాయి. అందుకే అన్నారు పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ బాధతే. వెనుకటి కాలంలో పూర్వజన్మలో చేసినటువంటి పాపకర్మలు ఈ జన్మలో రోగరూపంలో బాధిస్తాయి అని. కానీ ఇప్పుడు ఒక మరుజన్మ అవసరం లేదు. ఈ జన్మలోనే మనము చేసినటువంటి కర్మలు, చెడు కర్మల ఫలములు కానీ పుణ్యకర్మల ఫలములు కానీ అనుభవిస్తున్నాము. దానినే ఇంగ్లీష్లో కర్మ రిటర్న్స్ అంటున్నాం. ఇక శుభేన కర్మణ స్వర్గం నిరయంచ వికర్మణ వాక్యము అర్థము ఇదైతే, కాబట్టి మనం మంచి పనులు చేయాలి, పారమార్థికంగాను మంచి పనులు చేయాలి. ఇక మిథ్యాజ్ఞానేన చ తమః, మిథ్యాజ్ఞానము అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా తెలుసుకుంటే ఏమవుతుంది? తమస్సు అంటే చీకటి, అంధం తమస్సు. అంటే సరి అయినటువంటి జ్ఞానాన్ని పొందాలి మనం. భగవంతుడు ఎవడు, ఎలా ఉంటాడు, వానిని ఎలా ఉపాసన చేయాలి అనేటటువంటిది మన శాస్త్రంలో చెప్పినట్లుగా తెలుసుకుంటే మనకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది, వాని పదప్రాప్తి కలుగుతుంది, లేదా మనము నరకం కలుగుతుంది. కాబట్టి మిథ్యాజ్ఞానము అని అంటే భగవంతుడంటే ఎవడు అని తెలుసుకోవాలి. అలా కాకుండా నేనే భగవంతుణ్ణి, కాబట్టి భగవంతుడే లేడు, నేనే భగవంతుణ్ణి, భగవంతుడు లేడు అని ఈ విధంగా మనము లేనిది అంటే అసత్యమైనటువంటి దానిని సత్యంగా భావించి మనము దానిని ఆచరించుకుంటూ పోతే దాని వలన నిత్య నరకము, అంధం తమస్సు కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. చిన్న లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ.
కరెంటు వైరు పాస్ అవుతూ కరెంటు వైరు ఉన్నప్పుడు దానిలో కరెంటు ఉన్నది అని తెలుసుకుంటే మనము ఆ కరెంటు వైరు జోలికి పోము. మనం కరెంటులో ఆ వైరులో కరెంటు ఉన్నా లేదు అని అనుకొని మనము దానిని తాకితే మనకు ఆపద కలుగుతుంది. అలాగే కరెంటు ఉన్నది లేనిది సరిగా తెలుసుకొని కరెంటు వైరును తాకితే మనకు మంచిది, కానీ ఉన్నా లేదు అని తాకితే అది మనకు ఆపద వస్తుంది. అదేవిధంగా భగవంతుని విషయంలో కూడా అన్యథా జ్ఞానం కానీ మిథ్యాజ్ఞానం కానీ మనము పొందకూడదు. దానివలన మిథ్యాజ్ఞానేన చ తమః, తమస్సు నిత్య నరకము కలుగుతుంది. ఇక జ్ఞానేనైవ పరంపదం, జ్ఞానముతో మాత్రమే పరమపదము భగవంతుని పదప్రాప్తి మనకు కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. జ్ఞానేనైవ అంటే మనకు కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి దానిని ఆచార్యుల వారు చెప్పారు. ఇక్కడ కృష్ణుడు ఏమంటూ ఉన్నాడు? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, జ్ఞానము కంటే పవిత్రమైనటువంటిది జగత్తునందు ఏదీ లేదు. జ్ఞానీ సచ మమ ప్రియ, జ్ఞాని అయినటువంటి వాడు నాకు పరమ ప్రీతిపాత్రుడు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ జ్ఞానము అని అంటే భగవంతుని జ్ఞానమే జ్ఞానము. భగవంతుణ్ణి తెలియజేసేదే జ్ఞానము, కానీ భగవంతుణ్ణి వదిలి ఇక వేరే ఏ లౌకిక విషయాలు తెలిపినా అది జ్ఞానము కాదు. పొట్టకూటికి జ్ఞానమే కానీ అవి పొట్టకూటికి డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడే జ్ఞానమే కానీ మనము ఉద్ధారం కావడానికి, దుర్లభమైనటి మనుష్య జన్మ పొందినటువంటి మనము ఉద్ధారం కావడానికి అది ఉపయోగం ఉండదు. కాబట్టి జ్ఞానము అంటే భగవంతుణ్ణి తెలియజేసేదే జ్ఞానము, అది కూడా సరి అయినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనకు ఆచార్యుల వారు, మధ్వాచార్యుల వారు మనకు ఇస్తూ ఉన్నాడు. ఏమి జ్ఞానము సరి అయినటువంటి జ్ఞానము అంటే భగవంతుడొక్కడే స్వతంత్రుడు. స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే, రెండే తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్రో భగవాన్ విష్ణు, స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే, మిగిలిన వారందరూ అస్వతంత్ర తత్వానికి చేరినటువంటి వారు. కాబట్టి భగవంతుడు ఒక్కడే సర్వతంత్ర స్వతంత్రుడు, భగవంతుడు సర్వోత్తముడు. తరువాత వాడు ఈశుడు, జీవులందరూ దాసులము, పంచభేదమున్నది, తారతమ్యమున్నది అనేటటువంటి ఈ మధ్వమతాన్ని వదలవద్దండి, అదే చెబుతూ ఉన్నారు పురంధరదాసుల వారు. ಮಧ್ವಮತದ ಸಿದ್ಧಾಂತದ ಪದ್ಧತಿ ಬಿಡಬೇಡಿ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡಿ, ಹರಿಸರ್ವೋತ್ತಮ ಹೌದೆಂಬೋ ಜ್ಞಾನವ తారతమ్యದಿಂದ ತಿಳಿಯುವ మార్గ బిడబేడి బిట్టు కెడబేడి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి మధ్వాచార్యుల వారి చేత ప్రతిపాదింపబడినటువంటి ద్వైత సిద్ధాంతము భగవంతుణ్ణి చేరడానికి సరి అయినటువంటి జ్ఞానము. ఆ జ్ఞానయనైవ, ఆ జ్ఞానము వలన మాత్రమే పరంపదం, భగవంతుని పదాన్ని మనము అంటే ముక్తిని చేరగలము అని ఆచార్యుల వారు ఈ బ్రహ్మసూత్ర అణుభాష్యంలో ఈ శ్లోకంలో చెప్పినారు అని చెబుతూ, ఈ విధంగా ఆచార్యవాణిని లఘు ఉపన్యాసాల్లో మన జ్ఞానరస గుళికల యందు అప్పుడప్పుడు వీలైతే రోజు, లేదంటే అప్పుడప్పుడు వారానికి ఒక 2-3 సార్లైనా మీకు అందించాలనేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించినాను. ఈ రోజుతో ప్రారంభమైనది. ఈ కార్యము నిర్విఘ్నంగా హరివాయు గురువుల అనుగ్రహం చేత సాగుగాక. అలాగే మీ అందరి యొక్క ప్రార్థన మేరకు ఈ కార్యము, మీ అందరి యొక్క సహాయ సహకారాలు, మీరు నన్ను ప్రోత్సహించటం చేత ఈ కార్యం బాగా ముందు అది జయం కలుగుగాక. ఈ పనికి మంచి కార్యానికి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.